హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకినాడ భవనారాయణ స్వామి టెంపుల్ చూపిస్తాను, రండి వెళ్దాం. వెళ్ళే దారిలో ఒక దారుగుండా ఒక బ్రిడ్జ్ తగిలిందండి. ఎక్సలెంట్ వ్యూ అనమాట. నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది బ్రిడ్జ్. అటు గోదావరి ఇటు గోదావరి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది చోళరాజులు కట్టిన గుడి అండి. ఇకపోతే మనం భవనారాయణ స్వామి టెంపుల్కి వస్తామన్నమాట. సర్పవరం దగ్గర కాకినాడ అండి, చాలా ఫేమస్. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉండేది. యాక్చువల్లీ సర్పవరం అంటే సర్పాలు ఎక్కువగా ఇక్కడ తిరిగాయని చెప్పేసి సర్పవరం అని పేరు వచ్చిందండి. అప్పట్లో నారదుడు వచ్చి ఇక్కడ స్టే చేశారనమాట. సర్పవరానికి వచ్చేసి సర్పాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సర్పవరం అని పేరు పెట్టారు. మీరు చూసుకోవచ్చు, ఇదంతా దేవతలు కట్టిన గుడి అండి. చుట్టూరు ప్రహారీ అండ్ లోపలైతే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. బయట ఎంత ఎండ కాసినా సరే లోపల మట్టికి చాలా చల్లగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి స్వామిమాలు వేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనానికి కట్ట వస్తుంటారు. మనుషులు కట్టింది పాటికి ఎప్పుడో పోదును, కానీ దేవతలు కట్టింది కాబట్టి 5,000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అలాగే ఉందండి స్టిల్. చాలామంది ఫారినర్స్ వస్తారు అండ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి భక్తులు చూడడానికి. కానీ ఏదేమైనా కానీ దేవతలు కట్టిన గుడి మట్టుకు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి. ఫేమస్ అయిన టెంపుల్స్ భవనారాయణ స్వామి టెంపుల్, ఇంకా కాకినాడలో చాలా ఉన్నాయండి, చూపిస్తాను. కాకినాడ అంటే స్మార్ట్ సిటీ అండి. స్మార్ట్ సిటీకి సంబంధించిన వరకు ఇక్కడ ప్లెజెంట్గానే ఉంటాయి అన్నమాట. ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. గుడి లోపల చూసుకుంటే బయట ఎంత ఎండ కాసినా కానీ గుడి లోపల చాలా చల్లగా ఉంటుందండి. చాలామంది ఎండాకాలాన్ని ఈ గుడికి సందర్శించుకోవడానికి వస్తుంటారు అన్నమాట. చాలా ఫేమస్ కూడా టెంపుల్. లోపల ఎంత ఖాళీ స్థలం నుంచి చూడండి, అది దేవతలు కట్టిన టెంపుల్ అనమాట. ఇది రాతితో కట్టారు దేవతలు. అంటే ఒక నైట్కి నైట్ వచ్చేసి కట్టేసి వెళ్ళేవాళ్ళు దేవతలు. అంతేగాని మనకులాగా సంవత్సరాలు కాదు, ఒక్క నైట్లో కట్టింది. కానీ ఇప్పటికీ స్టిల్ చెక్కు చెదరకుండా అలా ఉందండి. అది దేవతల మహిమ అనమాట. చాలా ఫేమస్ అండి ఇక్కడ టెంపుల్. కాకినాడ సర్పవరం భవనారాయణ స్వామి టెంపుల్ అనమాట. అంటే దీని గురించి ఒక చరిత్ర ఉందండి, అది నెక్స్ట్ వీడియోలో మీకు లింక్లో పెడతాను. అయితే రాతితో కట్టిన గుడులండి, ఇప్పటికీ అలాగే స్టిల్ ఎన్ని ఎర్త్ క్వేక్స్ వచ్చినా సరే అలాగే ఉన్నాయి. ఎర్త్ క్వేక్ నియర్లీ 4 పాయింట్స్ వచ్చినా సరే చెక్కు చెదరలేదండి గుడి. ఆ పక్కన ఉన్న బిల్డింగ్స్ మట్టికి కదిలాయి అండ్ కొన్ని అయితే పడిపోయినాయి. దేవతలు కట్టిన గుడి అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. కానీ వన్ డేలో కట్టిన గుడి అనమాట అది దేవతలు. దీనికి ఒక హిస్టరీ ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇవన్నీ. అండ్ గుడి చుట్టూరు అలా తిరిగితే ఈ బ్యాక్ సైడ్ కూడా కోనేరు ఉంటుంది అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కోనేరు.